వరల్డ్ బ్యాంక్ వార్నింగ్ 2030లో ఉద్యోగాలకు క్లైమేట్ షాక్. భారత్కు వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక. భారతదేశ నగరాల్లో వాతావరణ మార్పులు భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపవచ్చని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 70% కొత్త ఉద్యోగాలు నగరాల్లోనే ఏర్పడతాయని అంచనా. అయితే వరదలు, ఉష్ణ తరంగాలు అనగా హీట్ వేవ్స్, అనూహ్య వర్షాలు వంటి క్లైమేట్ రిస్క్స్ కారణంగా సుమారు $5 బిలియన్ అంటే దాదాపు 40,000 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందని రిపోర్టు తెలిపింది. ప్రస్తుత వేగంతో వాతావరణ మార్పులు కొనసాగితే నగరాలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఉన్న నగరాలు, తీర ప్రాంతాలు, వేగంగా పెరుగుతున్న పట్టణాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి నేరుగా ఉద్యోగాలు, మౌలిక వసతులు, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తాయి. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2050 వరకు క్లైమేట్ రిస్క్స్ని ఎదుర్కొనేందుకు $2.4 ట్రిలియన్ అంటే దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. అదేవిధంగా 2070 నాటికి ఈ ఖర్చులు $10 ట్రిలియన్ దాటవచ్చని నివేదికలో స్పష్టం చేసింది. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఫ్లడ్ మేనేజ్మెంట్, తగిన సాంకేతిక పరిష్కారాల్లో భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. నగరాలు భవిష్యత్తులో కొత్త ఉద్యోగాల ప్రధాన కేంద్రాలవుతాయని అంచనా ఉన్నప్పటికీ అదే సమయంలో ఈ ఉద్యోగాలు వాతావరణ విపత్తుల కారణంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తోంది. గ్రీన్ బిల్డింగ్, పునరుత్పాదక ఇంధన రంగాలు, వనరుల సమర్థ వినియోగం వంటి రంగాల్లో మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని నివేదిక చెబుతోంది. క్లైమేట్ రిస్క్స్ను తగ్గించేందుకు స్థానిక సంస్థలకు అధికారం, నిధులు, సాంకేతిక సహాయం అవసరం. నగరపాలక సంస్థలు విపత్తు నిర్వహణ ప్రణాళికలు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు, చెట్ల పెంపకం, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి. భారత నగరాలు భవిష్యత్తులో ఉద్యోగాల కేంద్రంగా ఎదుగుతూనే వాతావరణ విపత్తుల వల్ల ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉందని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. దీనికి ముందస్తు చర్యలు తీసుకుని క్లైమేట్ ప్రూఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.